దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ దినపు దేవుని వాక్యంను మనం విందాం. మనం క్రిస్మస్ సీజన్లోనికి వచ్చాం. డిసెంబర్ నెల అంటేనే క్రిస్మస్ పండగ నెల. 1వ తారీఖు నుంచి చివరి తారీఖు వరకు, 1st నుంచి 31st వరకు క్రిస్మస్ ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ పండగ దేనికి, ఈ క్రిస్మస్ పండగ దేనికోసము, ఎందుకోసమో అనే విషయాన్ని మనము అవగాహన కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తూ ఉంటుంది. ఆది యందు వాక్యమైనటువంటి దేవుడు శరీరము ధరించి ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చినాడు. శరీరం ధరించి దిగి వచ్చినటువంటి ఆయన రావడం వలన మనకు కలిగినటువంటి లాభం ఏంటి, మానవునికి జరిగిన మేలు ఏంటి అనే విషయాన్ని మనము చూస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనిస్తే ఆయన ఇమ్మానుయేలు దేవుడుగా ఉన్నట్లు మనం చూస్తాం. యేసు అనే పేరు ఆయనకు పెట్టబడింది. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు అనే విషయాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము. కాబట్టి దేవుడు తోడై ఉండడం కోసం ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, క్రిస్మస్ పండగ అనేది ఒక కథ కాదు, ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పండగ ఇది. హల్లెలూయా. ఇదేదో చెప్పుకున్నటువంటి కథ కాదు, కానీ ఇది జరిగినటువంటి స్టోరీ. దేవుడు మానవుడుగా ఈ భూమి మీద జన్మించినటువంటి సంఘటనను పురస్కరించుకొని క్రిస్మస్ పండగ అనేది జరుగుతూ ఉంటుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలగజేసినాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడై ఉన్నటువంటి వాక్యం అంట ఏమైందట, శరీరాన్ని ధరించి మన మధ్యలోనికి వచ్చి మనవలే ఆయన నివాసనము చేసినాడు. 1వ అధ్యాయం 14వ వచనంలో మనము చూస్తాము, వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినాడు అనేటువంటి మాట మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి క్రిస్మస్ పండగ అంటే దేవుడు మన దగ్గరికి దిగి వచ్చినటువంటి పండగ ఇది. హల్లెలూయా. దేవుడు అవతారం ఎత్తినటువంటి పండగ ఇది. క్రిస్మస్ అంటే దేవుడు మానవుడైనటువంటి సంఘటనను మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. మనిషి దేవుణ్ణి వెతకలేదు, కానీ దేవుడే మనిషిని మొదట వెతికినాడు. మనము వెతకక ముందుకే ఆయన మనల్ని వెతికినాడు. సో కాబట్టి మనము ఆయన వైపు తిరగక ముందుపే దేవుడే మన వైపు తిరిగినాడు అంట. హల్లెలూయా. చదవండి లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని గమనిద్దాం. సో కాబట్టి క్రిస్మస్ అనేది దేవుడు దిగి వచ్చినటువంటి సంఘటన, దేవుడు శరీరం ధరించినటువంటి సంఘటన, దేవుడు ఇమ్మానుయేలు దేవుడుగా మానవునికి తోడై ఉండడం కోసం ఆయన తనను తాను తగ్గించుకొని భూమి మీదకి దిగి వచ్చినటువంటి సంఘటన క్రిస్మస్ అంటే. 19వ అధ్యాయం లూకా సువార్త 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. వారు ఈ మాటలు వినుచుండగా, నశించిన దానిని వెతకి రక్షించడానికి ప్రభువు దిగి వచ్చినాడు, మనుష్య కుమారుడు దిగి వచ్చినాడంట. ఆయన ఎందుకు వచ్చాడు, దేనికోసం వచ్చాడు అంటే నశించిపోతున్న దాన్ని వెతకి రక్షించడానికి. బాగున్న వాళ్ళు దానికోసం రాలేదు, ఆయన నశించిపోతున్న దానికోసం వచ్చాడు. మానవుని యొక్క ఆత్మ నశించిపోతుంది. ఈ భూమి మీద పాపములో జీవించినటువంటి మనిషి ఒకరోజు నరకానికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఆ నరకము నుంచి తప్పించడానికి, నశించిపోతున్న ఆ స్థితి నుంచి తప్పించడానికి దేవుడు ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చినాడంట. అయితే దిగి వచ్చినటువంటి ఆ దేవుడు మన జీవితాలలో దగ్గరగా ఉన్నాడా, ఇది ప్రశ్న. హల్లెలూయా. ఈ భూమి మీదకి దిగి వచ్చాడు ఆయన. ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి దేవుడు నీ హృదయంలో జన్మించినాడా? లోకంలో ఆయన జన్మించాడు, పశులపాకలో ఆయన జన్మించాడు, యెరూషలేములో ఆయన జన్మించాడు, బెత్లెహేములో ఆయన జన్మించాడు. అయితే ఆ దేవుడు మన హృదయాలలో జన్మించినప్పుడే నిజమైన క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. కొత్త బట్టలు వేసుకుంటే క్రిస్మస్ పండుగ కాదు. ఏంటివి పండగకు సంబంధించిన వంటకాలు చేస్తే అది క్రిస్మస్ పండుగ కాదు. క్రిస్మస్, నిజమైన క్రిస్మస్ పండుగ ఏంటి అంటే ఎవరి హృదయంలోనైతే, ఎవరి జీవితంలోనైతే ఆయన రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించబడి ఆయనను వారి హృదయాలలో చేర్చుకుంటారో అది వాళ్ళకి నిజమైనటువంటి క్రిస్మస్ పండుగ అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆ దేవుడు మనకు దగ్గరగా ఉన్నప్పుడే, ఆ ఇమ్మానుయేలు దేవుడు మనకు దగ్గరగా ఉన్నప్పుడే ఆయన జననము వలన మనకు ప్రయోజనము కలుగుతుంది. అందుకనే ప్రశ్న ఏంటంటే, దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడా? దేవుడు నీ హృదయంలో ఉన్నాడా? అంతగా ఆయనను నువ్వు చేర్చుకున్నావా నీ జీవితంలోనికి? లేదా అంటీ ముట్టనట్టు, ఎలా అంట, అంటీ ముట్టనట్టుగా మనం ఉన్నామా?
లేకపోతే ఆయనను ప్రభువుగా హృదయంలో అంగీకరించామా? యేసయ్య జననం గురించి, నా జననం గురించి ఎవరికి తెలియదు. నా జననం గురించి ఎక్కడ రాసి లేదు. మీ జననం గురించి రాసి ఉందా? మీ పుట్టుక గురించి ఎక్కడైనా రాసి ఉందా? పలానా ఊర్లో పలానా అబ్రహాం గారు జన్మిస్తారు, ఇన్ని సంవత్సరాలు బతుకుతాడు, ఇంతమంది పిల్లల్ని కంటాడు, ఆ తర్వాత ప్రభువును అంగీకరిస్తాడు అని ఎక్కడైనా రాసి ఉందా? పుట్టకముందే లేదు. కానీ యేసయ్య గురించి రాసి ఉంది, లేఖనాలలో రాసి ఉంది, ధర్మశాస్త్రంలో రాసి ఉంది, ప్రవక్తల గ్రంథాలలో ఆయన గురించి రాసి ఉంది, కీర్తనలలో ఆయన గురించి రాసి ఉంది. ఆయన పుట్టకముందే, కొన్ని వందల సంవత్సరాలకు ముందే ఆయన గురించి ఎక్కడ రాసిందట? లేఖనాలలో రాసి పెట్టబడి ఉంది. ఆయన ఎక్కడ పుడతాడు, ఎలా పుడతాడు, ఏం చేస్తాడు, ఆ తర్వాత ఆయన మరణం ఎలా ఉంటుంది, ఆయన తిరిగి ఎప్పుడు లేస్తాడు, ఇవన్నీ కూడా ప్రవచన రీతిగా బైబిల్లో రాయబడి ఉన్నాయి. అందులో కొన్ని విషయాలు మనం చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యేసయ్య జననమును గూర్చినటువంటి పాత నిబంధన వాగ్దానములు, ప్రవచనాలు. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అంటున్నాడు. ఇది ఎప్పుడు చెప్పబడింది? యేసు ప్రభువారు పుట్టక ముందే 600 సంవత్సరాలకు ముందు యెషయా అనేటువంటి ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనం ఇది. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలనే పేరు పెడుతుంది. మరి పెట్టిరాదా? 1వ అధ్యాయం 23వ వచనంలో మనం చదివాం కదా, మళ్ళీ చదవమాట. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. యెషయా గ్రంథంలో చెప్పబడినటువంటి మాట కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం మత్తయి సువార్తలో యేసయ్య గురించి చెప్పబడుతున్న మాట మనం చూస్తాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురు. ప్రవచనం నెరవేరిందా? వాగ్దానం నెరవేరిందా? అంటే యేసుక్రీస్తులో ఆ యొక్క మాట యెషయా 7:14 నెరవేరినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయనకు ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టబడింది. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడని అర్థము. మరొక లేఖన భాగం చదవండి. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేమా ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామానివి అయినను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వస్తున్నాడు. ఎక్కడ పుడుతున్నాడట ఆయన? బెత్లెహేమా ఎఫ్రాతా, నీవు అల్పమైన దానవు కాదు, గ్రామాలలో నువ్వు చాలా చిన్న గ్రామానివి. కానీ ఆ చిన్న గ్రామంలో నుంచి ఎవరు వస్తున్నారట? ఇశ్రాయేలు 12 గోత్రాలను ఏలబోయే రాజు నీలో నుండి వస్తున్నాడు అని చెప్పి ఈ ప్రవచనం ఎప్పుడు చెప్పాడైనా? మీకా ప్రవక్త యేసు ప్రభువారు పుట్టడానికంటే ముందే చెప్పాడు. అదే మాట మరి మత్తయి సువార్తలో మనం చూస్తాం. జ్ఞానులు వచ్చి అడిగారంట ఎవరిని? ఫరో రాజుని. ఏమని? యూదులను ఏలబోవాడు ఎక్కడ పుట్టాడు అని అంటే, ఎక్కడ పుట్టాడు ఆయనకు కూడా తెలియదు. శాస్త్రులను పరిచయులను పిలిచారట. శాస్త్రులు పరిచయులు అంటే ఎవరంటే దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించేవారు, చదివేవారు, బోధించేవారు అనమాట. కాబట్టి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అంటే అది యూదులకే తెలుస్తుంది. కాబట్టి యూదులను పిలిపించి లేఖనాలన్నీ తిరిగేసి వాళ్ళు వెతికారంటే ఎక్కడ పుడతాడు అంటే అప్పుడు ఈ మీకా ప్రవక్త చెప్పిన ప్రవచనం వారికి గుర్తొచ్చింది. ఏలేవాడు ఎక్కడి నుంచి వస్తాడంటే బెత్లెహేములో ఉన్నటువంటి ఎఫ్రాతా నుంచి వస్తాడు అని చెప్పి వారు స్పష్టంగా మరి జ్ఞానులకు చెప్పడం అక్కడ జరుగుతూ ఉంది. అప్పుడు జ్ఞానులు నక్షత్రాన్ని చూస్తూ బెత్లెహేముకు వచ్చి బెత్లెహేములో జన్మించిన యేసయ్యను వారు దర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యెషయా గ్రంథంలో చెప్పబడిన మాట, మీకా గ్రంథంలో చెప్పబడిన మాట, లేదా ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరం కలుగుతుంది, అతడు నీ తలను దక్కును, నువ్వు అతని పాదం మీద కొడుదు అనేటువంటి ప్రవచనం, మొట్టమొదటి ప్రవచనం బైబిల్లో యేసు ప్రభువారి గురించి చెప్పబడినటువంటి ప్రవచనం అది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట ఉంటుంది. యేసయ్య గురించి బైబిల్లో చెప్పబడిన మొదటి ప్రవచనం అది. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడవ మీద కొడుదువు అంటాడు. కాబట్టి దేవుడు ఒకసారి మాట ఇచ్చాడంటే దాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తారు. దేవుడు మాట ఇచ్చాడంటే దానిని ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. 100 సంవత్సరాలు కానీ 1000 సంవత్సరాలు కానీ దేవుడు ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చేవాడు. కాబట్టి దేవుని వాగ్దానం మనం పొందితే, దేవుడు ఏదైనా ఒక మాట మనకు సెలవిస్తే దానిని మనము ఏం చేయాలంట? విశ్వసించాలి, నమ్మాలి. ఎందుకంటే మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఆయన. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక 4వ అధ్యాయం అది నెరవేరక మాత్రము తప్పదు అనే మాట మనం చూస్తూ ఉంటాం. సో కాబట్టి దేవుని మాట ఆలస్యం అవుతుండొచ్చు కానీ తప్పకుండా అది నెరవేరుతుంది.
దేవుని టైంలో నెరవేరుతుంది, మన టైంలో కాదు. హల్లెలూయా. మనకేం అన్ని తొందర అయిపోవాలి, కానీ దేవుడు తన ప్రతిదానికి ఒక టైం నియమించాడు. ఏది ఎప్పుడు ఎలా జరగాలో మనం ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. ప్రతిదానికి సమయం గలదు. ఒకడు పుట్టడానికి సమయం గలదు, ఒకడు చావడానికి సమయం గలదు. ఒకడు నాటు పెట్టడానికి సమయం ఉంటుంది, నాటు పెట్టినది కోయడానికి సమయం ఉంటుంది. అంటే ఎప్పుడు పడితే అప్పుడు కోయలేంగా, దాని టైంలోనే కోయాలి. కోతకాలం ఉంది, విత్తే కాలం ఉంది, వేసే కాలం ఉంది. అలాగే దేవుని టైంలో కొన్ని విషయాలు దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి సమయం ఆలస్యం అవ్వచ్చు, కానీ దేవుని మాట మాత్రం ఎప్పుడు తప్పిపోదు. 4వ అధ్యాయం గలతీ పత్రిక 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. దానికి ముందే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం దేవుడు తన ప్రవక్తల చేత ప్రవచనాలను ప్రవచించాడు. ఆ ప్రవచనాలు ఎప్పుడు నెరవేరినాయి అంటే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కొన్ని ప్రవచనాలు నెరవేరినాయి. ఇంకా నెరవేరని ప్రవచనాలు ఉన్నాయి. ఆయన రాకడను గురించిన ప్రవచనాలు ఉన్నాయి. ఆయన 1000 ఏళ్ల పరిపాలన గురించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. అవి నెరవేరవలసి ఉంది. కాబట్టి యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? దేనికోసం వచ్చాడు అంటే, ఒకటి, నశించిపోతున్న దానిని వెతకి రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. తర్వాత ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుదాం. ఇక్కడ స్పష్టంగా ఉంటుంది ఆయన ఎలా వచ్చాడు. 2వ అధ్యాయం 6వ వచనం నుండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు అంట. ఎవరైనా చెప్పండి, ఎవరైనా దేవుని స్వరూపం కలిగిన వాడు దేవునితో సమానముగా ఉండుట అనే ఉన్నవాడు దానిని విడిచిపెట్టకూడని భాగ్యమని. ఏదైనా ఒక పొజిషన్ వచ్చింది అంటే, ఏదైనా ఒక ఉద్యోగం వచ్చిందంటే, ఏదైనా ఒక స్థానం పెరిగింది మనకంటే, ఆ స్థానం విడిచిపెట్టడం చాలా కష్టం. హల్లెలూయా. ఒక పోస్ట్ మనకు వచ్చింది అంటే ఆ పోస్ట్ ని విడిచిపెట్టాలంటే విడిచిపెట్టరు. రిటైర్మెంట్ అయినా సరే ఇంకా కొంతకాలం ఉంటే బాగుండు అనిపిస్తుంది. పోస్ట్ కదా అలాంటివి అనమాట. కానీ దేవుని యేసయ్య పోస్ట్ ఎలాంటిదంట? తండ్రితో సమానముగా ఉన్నవాడు దానిని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, గాని దాసుని స్వరూపము ధరించి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా అంటే తగ్గించుకున్నాడు. మనమేమో హెచ్చించుకుంటాం, ఉన్నదానికంటే ఎక్కువగా మనల్ని హెచ్చించుకుంటాం. కానీ దేవుడేమో తాను ఉన్న స్థితి నుంచి తనను తాను ఏం చేసినాడట? తగ్గించుకున్నాడు. మనుషుల పోలికకు వచ్చాడు. దేవుని పోలికలో ఉన్నవాడు మనుషుల పోలికలోనికి వచ్చి, మనుషుల పోలికలో ఇంకా తక్కువ ఏంటి అంటే దాసుని స్వరూపం. ఓ మనిషి యజమానిగా బతకడం, ఓ మనిషి దాసుడుగా బతకడం. దాసుని స్వరూపానికి వచ్చాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తనను తాను తగ్గించుకున్నాడంట. సో ఇప్పుడు యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి అంటే, నశించిపోతున్నటువంటి మనల్ని రక్షించడానికి. తర్వాత దేవుని పోలికలో ఉన్న ఆయన మనుషుల పోలికలోనికి వచ్చి మనలను దేవుని పోలికలోనికి తీసుకురావడం కోసం ఆయన సిలువలో మరణించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మామూలుగా అయితే డాక్టర్ దగ్గరికి రోగి రావాలా, రోగి దగ్గరికి డాక్టర్ రావాలా? ఎవరు రావాలి? డాక్టర్ దగ్గరికి రోగి రావాలి. కానీ ఇక్కడ డాక్టరే రోగి దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాధల్లో ఉన్న వారి దగ్గరికి వైద్యుడు వచ్చాడు. నశించిపోతున్న వారి దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. అదే క్రిస్మస్ అంటే. హల్లెలూయా. నశించిపోతున్నటువంటి మన దగ్గరికి ఆయన వచ్చినాడు, తనను తాను తగ్గించుకొని. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? మనమేమో హెచ్చించుకొని ఆయనను అంగీకరించాం. మన జీవితంలో మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాము, ఆయన రోగి దగ్గరికి వచ్చినట్లుగా ఆయన మన దగ్గరికి వచ్చినాడు అనేటువంటి మాట మనకు అక్కడ కనబడతా ఉంటుంది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మన రోగమునందు మనతో కూడా సమాన అనుభవం కలిగిన వాడు, సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే బోధింపబడినను శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. ఈ డాక్టర్ ఎలాంటి డాక్టర్ అంటే, ఈయన రోగమును స్వతహాగా అనుభవించిన వాడు, మన యొక్క రోగములను మన యొక్క బలహీనతలను ఎరిగినవాడు. నీకున్న బాధ ఏంటో తెలుసు, నీకున్న రోగం ఏంటో తెలుసు, నీకున్న కష్టం ఏంటో తెలుసు. ఆ కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి ఆ స్థితిని నువ్వు అనుభవిస్తావో ఆయన సమాన అనుభవము
కలిగిన వాడు. హల్లెలూయా. అందుకని ఆయన ఒక రోగి దగ్గరికి వచ్చి ఆ రోగి యొక్క బాధ ఏంటో ఆయన తెలుసుకొని ఆ రోగం నుంచి తప్పించేవాడు అనే మాట మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మొట్టమొదట ఈ వార్త ఎవరి దగ్గరికి వచ్చింది బైబిల్లో అంటే లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం. గొల్లల యొద్దకు మొట్టమొదట సువార్త తీసుకురాబడింది. లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనం. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్లి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్లి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. ఈ గొర్రెల కాపర్లు ఏం చేశారట? ఫస్ట్ దేవదూతల ద్వారా వాళ్ళు విన్నారు. ఏమని? పొత్తి గుడ్డలతో ఒక శిశువు చుట్టబడి పశువుల తొట్టిలో పండుకొని ఉంటా మీరు చూచెదరు. విన్నారు, చూచారు, తర్వాత వెళ్ళారు, ప్రకటించారు. హల్లెలూయా. ఏం చేశారట? విన్నారు, చూశారు, వెళ్ళారు, ప్రకటించారు. మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వినాలి, దాన్ని చూడాలి, వ్యక్తిగతంగా దాన్ని అనుభవించాలి, తర్వాత దాన్ని ఇతరులకి ప్రకటించాలి, చెప్పాలి. హల్లెలూయా. సో కాబట్టి గొర్రెల కాపరులు మొట్టమొదట దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ఆయన జననము కూర్చున్నటువంటి సందేశాన్ని వాళ్ళు మొదట విన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు మొదట పిలిచింది రాజులను కాదు, ధనవంతులను కాదు. ఎవరిని పిలిచాడంట? గొల్లలను పిలిచాడు. వాళ్ళకి మొదటి సువార్త అందింది. ఎందుకు అందిందో తెలుసా? గొల్లల దగ్గరికి ఎందుకు పోయాడయ్యా అంటే వాళ్ళు ప్రతిరోజు దేవుని ఆలయంలో బలి అర్పించే సమయంలో అర్పించబడేటువంటి ఏడాది గొర్రె పిల్లల్ని ప్రతిరోజు వీళ్ళు ఇస్తూ ఉండేవారు అన్నమాట. ఆ మందిరానికి సంబంధించిన మందలు కాసే గొర్రెల కాపర్లు వాళ్ళు, మామూలు గొర్రెల కాపర్లు కాదు. అర్థమవుతుందా? దేవాలయానికి సంబంధించినటువంటి గొర్రెల మందల యొక్క కాపర్లు వాళ్ళు. ఎందుకంటే దేవునికి బలి అర్పించాలంటే అది కుంటిది కానీ గుడ్డిది కానీ ఏమంటారు ఉండకూడదు. కాబట్టి పుట్టే ప్రతి బిడ్డని చాలా జాగ్రత్తగా పొత్తి గుడ్డలు వేసి ఏం చేస్తారట? పుట్టేటప్పుడట ప్రతి గొర్రె పిల్లకి వాళ్ళు పొత్తి గుడ్డలు వేసి దానికి దెబ్బ తగలకుండా, గాయం అవ్వకుండా, కుంటి గుడ్డి తనం ఏది దానికి రాకుండా పుట్టగానే దాన్ని పొత్తి గుడ్డల్లో వేస్తారనమాట. ఆ పొత్తి గుడ్డలు వేసే వాళ్ళు కాబట్టి దేవదూత వచ్చి ఆ పొత్తి గుడ్డల భాషతో మాట్లాడుతుంది. ఏమని? ఇదిగో రక్షకుడు పుట్టి ఉన్నాడు, దానికి మీకు ఇదే ఆనవాలు, ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఇది వేరే వాళ్ళకి చెప్తే అర్థం కాదు. పొత్తి గుడ్డలు ఏంది, తొట్టి ఏంది అంటారు. కానీ వీళ్ళు రోజు చేసే పని అదే కదా. పొత్తి గుడ్డలు వేస్తారు, ఆ యొక్క గొర్రెపిల్లని తీసుకెళ్లి తొట్టిలో పడుకోబెడతారు, అది సెట్ అయ్యేదాకా అక్కడ ఉంచుతారు. కాబట్టి దేవదూతలు వచ్చి అదే భాషతో ఆ గొర్రెలతో మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. యేసయ్య మరి అక్కడ జన్మించినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ జన్మ దేని కొరకు, ఆయన ఎందుకోసం వచ్చాడు అంటే, ఒకటి నశించిన దాన్ని వెతకి రక్షించాలి. రెండవది ఆయన మానవ పోలికలోనికి వచ్చి ఒక మనిషి ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఏమేమి అనుభవిస్తాడు, ఏమేమి శ్రమ, ఏమేమి బలహీనతలు, ఏమేమి రోగములు, ఏమేమి టెన్షన్స్, భయాలు అనుభవిస్తాడో అవన్నీ తాను స్వయంగా ఎక్స్పీరియన్స్ చేశాడు. ఒక చదువుకున్న వైద్యుడి కంటే అనుభవం ఉన్న రోగి మేలు అంటారు. అనుభవం ఉన్న రోగి అంటే రోగం వచ్చి దాన్ని అనుభవించి తెలిసినోడట ఎక్కువ చెప్తే చాలా బాగుంటుంది అది. అంతేగాని అనుభవం లేదు, చదువు అవుతుంది, ఆ రోగం ఎలా వస్తుందో తెలుసు, ఆ రోగం వస్తే ఏమేమి బాధలు వస్తాయో ఈయన చదువుకున్నాడు. కానీ అనుభవపూర్వకంగా ఇప్పుడు నేను ఒక స్త్రీ డెలివరీ గురించి మాట్లాడతా. 9 నెలల తర్వాత ఆమె డెలివరీ అవుతుంది, ఆమె ఇలాగంటది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇంత బాధపడుతుంది, చచ్చిపోయి లేస్తుంది ఆ సమయంలో అని నేను 100 చెప్తా. కానీ ఆ అనుభవం నాకు లేదు. అలాగే ఒక డాక్టర్కి ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు కానీ, అంటే లేకపోతే చదువుకున్న అనుభవం ఉండొచ్చు కానీ ఆ రోగాన్ని అనుభవించిన అనుభవం లేదు. అందుకని అంటారు ఏమని అంటే, బాగా చదువుకున్న వైద్యుని కంటే దాన్ని అనుభవించి బయటపడి వచ్చిన రోగి మేలు కదా. యేసయ్య మన రోగములన్నిటిని ఆయన సిలువలో భరించినాడు. యేసయ్య మన పాపములన్నిటిని భరించినాడు. యేసయ్య మన యొక్క వ్యసనములన్నిటిని ఆయన భరించినాడు. ఆయన పొందిన దెబ్బ మనకి స్వస్థత కలుగుతుంది. మరొక లేఖన భాగం చదవండి. యేసయ్య ఈ లోకంలో జన్మించాడు దేనికోసం అంటే ఆయన సిలువ మీద మరణించడం కోసం.
అందుకని ఆయన శిష్యులకు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు, నేను యెరూషలేముకి వెళ్తాను, నన్ను పట్టుకొని సిలువేస్తారని చెప్తే పేతురు ఒకసారి వచ్చి వెనక నుంచి పట్టుకొని, ప్రభువా నీకు అది దూరమగునుగాక అంటాడు. ఆయన వచ్చిందే దానికోసం, కానీ పేతురు వచ్చి ఏమంటున్నాడు, అది నీకు దూరమగునుగాక అంటే యేసయ్య ఏమన్నాడు, సైతానా దూరం పో అన్నాడు. ఎవరిని? పేతుర్ని. అంటే దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో దానికి ఆటంకపరుస్తున్న పేతురుని చూసి అంటున్నాడు, సైతానా దూరం పో అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి బెత్లెహేములో ఆయన జన్మించినాడు. అయితే ఆయన మన హృదయాలలో జన్మించినప్పుడే నిజమైన క్రిస్మస్. తర్వాత ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచు ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు అతడు నా యొద్దకు వచ్చి కలిసి భోజనము చేయును. ఏసే డోర్ కొడుతున్నాడంట. ఏ డోరు? హృదయం అనే డోర్ కొడుతున్నాడు. హల్లెలూయా. ఏ డోర్ కొడుతున్నాడు? నీ హృదయం అనే డోర్ని ఆయన వచ్చి తట్టుతున్నాడు. ఎవడు లేచి దిగ్గున మెలకువగా ఉండి తన హృదయం అనే డోర్ తీస్తాడో వానిలోనికి నేను వచ్చి వాడు నాతో నేను వానితో కలిసి భోజనము చేస్తాం. నీ హృదయంలోనికి రావడానికి వచ్చాడు ఆయన ఈ భూమి మీదకి. నీతో కలిసి ఆ భోజనం చేయడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. అందుకనే దావీదు అంటాడు, దేవా నీ మాట దొరికిన వెంటనే నాకు క్రొవ్విన మెదడు దొరికినట్లుగా ఉండెను అంటాడు. ఆ మాట ఎవరు? ఆ మాటే కదా వాక్యము. ఆ వాక్యమే కదా దేవుడు. ఆ దేవుడైన వాక్యమే కదా శరీరం ధరించి ఈ భూమి మీదకి దిగి వచ్చింది. ఆ వాక్యము వచ్చి నీ హృదయాన్ని తడుతూ ఉంటుంది. నువ్వు డోర్ తెరిస్తే ఆయన నీలోనికి, నీ జీవితంలోనికి ఆయన వస్తాడంట. 25 సంవత్సరాల క్రితమే నేను డోర్ తెరిచాను. హల్లెలూయా. ఆయన నా జీవితంలోనికి వచ్చాడు. ఆయన నా ఇంట్లోనికి వచ్చాడు. ఆయన నా మనసులోనికి వచ్చాడు. అలా వచ్చిన రోజే నాకు నిజమైన క్రిస్మస్. ఈ లోకంలో ఆయన జన్మించాడు, కానీ ఈ లోకంలో జన్మించిన ఆయన నీ హృదయంలో జన్మించినప్పుడే నిజమైన క్రిస్మస్ అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి బెత్లెహేములో జన్మించినటువంటి ఆయన నీ హృదయంలో జన్మించినాడా? ఒకవేళ ఇంకా జన్మించకపోతే, ప్రభువా నాలోనికి రండి అని ఎవరైతే ఆయనను పిలుస్తారో ఆయన మీ జీవితాల్లోనికి ఆయన వచ్చి మీ బ్రతుకులను మారుస్తాడు. జక్కయ్య యేసయ్యను చూడాలని ఆశతో వెతికాడంట. ఆశతో వెతికితే చాలు యేసయ్య వచ్చి అన్నాడట, జక్కయ్య దిగిరా, నేను నీ ఇంటికి వస్తా అన్నాడు. హల్లెలూయా. ఏమన్నట? అసలు జక్కయ్య రమ్మని అడగలే, కానీ ఆశ ఉంది చూడు హృదయంలో. ఆయన చూడాలని ఒక ఆశ ఆయన హృదయంలో ఉంది కదా. ఆ ఆశను చూశాడంట దేవుడు. ఆ ఆశను చూసి దేవుడే అంటున్నాడు, నువ్వు దిగిరా, నేను ఇంటికి వస్తాపా అన్నట్టు. ఎందుకంటే ఈయన ఇంటికి ఎవడు పోడంట. ఈయన అన్యాయస్తుడైన అధికారి అంట. 2 రూపాయలు వసూలు చేయమంటే గవర్నమెంట్ వాళ్ళు ఈయన 4 రూపాయలు వసూలు చేశాడు. 10 రూపాయలు వసూలు చేయంటే ఈయన 40 రూపాయలు వసూలు చేశాడు. అన్యాయస్తుడు అనమాట. అందుకనే ఈయన ఇంటికి ఎవరు పోరంట. అయితే యేసయ్య పోయాడు ఆయన ఇంటికి. పోతే పరిచయాలు అన్నారట, పాపాత్ముడైన ఈయన ఇంటికి ఈయన వెళ్తున్నాడు ఏంది? మరి యేసయ్య ఎందుకోసం వచ్చాడు? ఆ పాపాత్ముని కోసమే కదా ఆయన వచ్చింది. నశించిపోతున్న పాపాత్ముల కోసమే కదా ఆయన వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఆయన ఇంటికి పోయాడంట. ఇంటికి పోతే ఏం జరిగింది? ఆయన డోర్ కొట్టి ఇంటికి పోయాడు. ఇంటికి పోతే ఏం జరిగింది? జక్కయ్య అన్నాడంట, ప్రభువా నేను పాపాత్ముని, నేను ఇప్పటిదాకా ఎన్ని అన్యాయాలు చేశానో, నువ్వు నా ఇంటికి వచ్చినాక కూడా నేను అలాగే ఉంటే ఇంకా లాభం లేదు. కాబట్టి నా బతుకు మార్చేసుకుంటున్నా. నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా 2 రూపాయలు తీసుకున్నానో వానికి నేను 4 రూపాయలు ఇచ్చేస్తాను. యేసయ్య జక్కయ్య యొక్క జీవితం మార్చబడ్డది యేసయ్య ఆయన ఇంటికి వెళ్తే. యేసయ్యను ఆయన హృదయంలో చేర్చుకున్నాడు, ఇంట్లో కాదట, హృదయంలో చేర్చుకున్నాడంట ఆయన. కాబట్టి యేసయ్యని ఇంట్లో ఉంటే సరిపోదు. క్యాలెండర్ని ఇంట్లో ఉంటే, యేసయ్య ఫోటోని ఇంట్లో ఉంటే, యేసయ్య బైబిల్ని ఇంట్లో ఉంటే సరిపోదు. యేసయ్యని హృదయంలో ఉండాలి. అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. ఆయన ఈ బెత్లెహేములో పుట్టొచ్చు, ఆయన భారతదేశానికి రావచ్చు, ఆయన సువార్త నీ ఇంటికి రావచ్చు, నీ గడప లోపలికి రావచ్చు. అయితే నీ హృదయం లోపలికి వచ్చిందా? ఎక్కడికి రావాలి? జన్మించడం అంటే ఎక్కడ జన్మించాడు ఆయన నీ హృదయంలో జన్మించినప్పుడే మనం చూస్తూ ఉంటున్నాం. మన హృదయాలలో ఆయన జన్మించాలి. మనల్ని మనం పరీక్షించుకుందాం, తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.
అవును ప్రభువా, నువ్వు ఈ లోకంలో జన్మించినావు మా జీవితాలను మార్చడానికి, నశించిపోతున్న పాపములో కొట్టుకుపోతున్న మమ్మల్ని బ్రతికించడానికి నీవు ఆ మహిమను వదిలి దేవునితో సమానముగా ఉండదగిన స్థానమును విడిచి మా పోలికలోనికి వచ్చి దాసుని స్వరూపం ధరించుకొని నిన్ను నీవే రిక్తునిగా చేసుకున్నావు. మా ప్రతి బలహీనతలో సమాన అనుభవము కలిగిన వాడవు నీవే మమ్మల్ని విమోచించగలిగిన రక్షకుడవు నీవే, వైద్యుడవు నీవే నాయన. నీవే మమ్మల్ని విడిపించగలిగిన వాడవు నీవే తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఏదైతే వింటున్నామో దానిని మేము అనుభవపూర్వకంగా చూసి దానిని ప్రకటించే వారముగా ఆ గొల్లల వల్ల మేము ఉండడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దేవా నీకు వందనాలు, స్తోత్రములు అయినా హృదయం అనే తలుపునొద్ద నిలబడి నీవు తట్టుచున్నావు. ఎవరు ఆ డోర్ తెరుస్తారో వారి జీవితాల్లోనికి నువ్వు వస్తే జక్కయ్య జీవితం మార్చబడినట్లుగా మా జీవితాలను మార్చివేయగలిగిన దేవుడవు నీవు. సులువుగా చిక్కుల పెట్టే పాపములను తప్పించుకొని మీ మనస్సు మారి రూపాంతరము పొందుడి అన్న మీ మాటను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. జక్కయ్య తన ఇంటిలోనే కాదు తన హృదయంలో చేర్చుకున్నాడు అనే మాటను బట్టి నేను స్తుతిస్తున్నాం. ఆయన బతుకు మార్చబడింది. అదే రీతిగా నీవు మా ఇంట్లో ఉంటే, మా ఇంట్లో నీ ఆనవాళ్ళు ఉంటే లాభం లేదు, కానీ మా హృదయాలలో నీ యొక్క తండ్రి మా హృదయాలలో మిమ్మల్ని చేర్చుకోవడానికి నీ కృపను అనుగ్రహించమని, పాపాత్మలను సహితము నాయన నీతిమంతులుగా మార్చగలిగిన దేవుడు, అన్యాయస్తులను న్యాయవంతులుగా మార్చగలిగిన దేవుడు. ఇగో ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ సన్నిధిలో ఈ క్రిస్మస్ పండగ సంతోషాన్ని ప్రభా మరి మేము ఆచారబద్ధంగా ఆచరించకుండా ఆత్మ సంబంధమైన రీతిగా మేము ఆచరించడానికి నీ కృప దయచేయమని కూడిన నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ప్రభు అయిన యేసు నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.